బెనిఫిట్ షోలు వద్దే వద్దు. తెలుగు సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలోనే ఉందిగా, కొత్తగా వీళ్ళు తీసుకెళ్లడం ఏంటి? తమ్మారెడ్డి సెటైర్లు. అవునబ్బా, తమ్మారెడ్డి అన్నారని కాదు కానీ ఆల్రెడీ తెలుగు సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలోనే ఉంది కదా. ప్రపంచ దేశాలతో పోటీపడి ఆస్కార్ని సాధించింది తెలుగు సినిమా. అంతేకాదు, బాహుబలి, త్రిబుల్ ఆర్, పుష్ప, పుష్ప 2 వంటి చిత్రాలతో నేషనల్ కాదు ఇంటర్నేషనల్ స్థాయిలో వైల్డ్ ఫైర్ చూపించింది. ప్రపంచ దేశాలన్నీ తెలుగు సినిమాల వైపు చూసేట్టుగా చేశారు మన ఫిల్మ్ మేకర్స్. అలాంటిది ఇప్పుడు కొత్తగా ఇంటర్నేషనల్ స్థాయి అంటూ కొత్త పాట పాడుతున్నారేంటంటే, తెలంగాణ సీఎంతో దిల్ రాజు అండ్ కో ఇండస్ట్రీ పెద్దలు మీటింగ్ ముగింపు తర్వాత చాలా మందిలో చాలా అనుమానాలు వచ్చాయి. సరిగ్గా సంక్రాంతికి ముందు సినిమా పండుగలో వేల కోట్ల బిజినెస్ జరిగే టైంలో టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలపై ఉక్కుపాదం మోపింది తెలంగాణ సర్కార్. ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ల రేట్ల పెంపు ఉండదని, బెనిఫిట్ షోస్ కూడా ఉండవని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పడంతో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టాయి. ముఖ్యంగా బడా ప్రొడ్యూసర్ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుకు అయితే ఇది పెద్ద దెబ్బనే చెప్పాలి. ఎందుకంటే ఆయన దాదాపు 350 కోట్లు పెట్టి తీసిన గేమ్ చేంజర్ ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. వాటితో పాటు రిలీజ్ అవుతున్న బిగ్ బడ్జెట్ మూవీస్ డాకు, మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు కూడా నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుదే కావడంతో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం దిల్ రాజుకు దిమ్మ తిరిగే షాక్ అని చెప్పొచ్చు. ఇక హుటాహుటిన ఇండస్ట్రీకి చెందిన వాళ్ళంతా పోగేసుకొని సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు దిల్ రాజు వెళ్తున్నారంటే ఖచ్చితంగా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల గురించే అని అంతా అనుకున్నారు. కానీ మీటింగ్లో టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల విషయంలో తగ్గేదేలే అని తేల్చేశారు రేవంత్ రెడ్డి. దాంతో బయటకు వచ్చిన తర్వాత ఈ ఇష్యూ గురించి మీడియా వాళ్ళు ప్రశ్నలు అడిగితే, అబ్బే మేం వెళ్ళింది టికెట్ రేట్ల గురించో బెనిఫిట్ షోస్ గురించో కాదు, అది పెద్ద మ్యాటరే కాదు, అసలు మీటింగ్ ఎందుకంటే తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ స్థాయికి చేర్చడం అని అన్నారు దిల్ రాజు. ఆయన మాటలు విన్న తర్వాత మనం ఏం అడుగుతున్నాం, ఈయన ఏం చెప్తున్నారు, అసలు మీటింగ్లో ఏం జరిగింది, సడన్గా వీళ్ళు బయటకు వచ్చి తెలుగు సినిమా ఇంటర్నేషనల్ స్థాయి అంటున్నారేంటి అని చాలా మంది మీడియా వాళ్ళు తలలు పట్టుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ తెలుగు సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలోనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలు అందుకుంటుంది. ఆస్కార్ ని సైతం అందుకుంది తెలుగు సినిమా. కానీ టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల గురించి అడుగుతుంటే సడన్ గా ఇంటర్నేషనల్ స్థాయి ఏంటబ్బా అని అనుమానాలు అందరిలోనూ వచ్చాయి. తాజా ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, బెనిఫిట్ షో అనేది వేయకూడదు అనేది నేను 20 ఏళ్ల నుంచి చెప్తున్నా. అప్పట్లో ప్రీమియర్ షోస్ అంటే ఫ్రీగా వేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ప్రీమియర్ షోస్ అంటే డబుల్ రేట్లు పెడుతున్నారు. ఈ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోస్ వల్ల హిట్ సినిమా మహా అయితే 100 కోట్లు తేడా రావచ్చు. ఫ్లాప్ సినిమాకి అయితే టికెట్ రేట్లు పెంచినా తేడా రాదు, తగ్గించినా తేడా రాదు. ఒక హిట్ అయిన సినిమా 1000 కోట్లు చేసిందని అనుకుందాం. అందులో బెనిఫిట్ షోస్ వేయకపోవడం వల్ల 100 కోట్లు తగ్గితే కొంపలేం మునిగిపోవు. ఎందుకంటే ఈ 500 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేరు. అంత బడ్జెట్ పెట్టి సినిమా హిట్ అయ్యి 1000 కోట్ల కలెక్షన్స్ వస్తే అందులో 500 కోట్లు ప్రాఫిట్ వస్తుంది. అందులో 100 కోట్లు బెనిఫిట్ షోల వల్ల తగ్గితే మిగిలిన 400 కోట్లతో సంతృప్తి పడలేమా? లేదు, ఈ 100 కోట్లు కూడా ప్రజల మీద వేయాలా అని నిర్మాతలు, ఆర్టిస్టులు ఆలోచించుకోవాలి. వీటి కోసం ముఖ్యమంత్రుల దగ్గరకు వెళ్ళి దేహి అని అనుకోవడం తప్పు అని నేను గతంలోనే చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ముందు కూడా ఇదే చెప్తాను. అబ్బే, మేము టికెట్ రేట్లు, బెనిఫిట్ షోస్ గురించి కాదు, ఇంటర్నేషనల్ స్థాయిలో సినిమాలు తీయడమే మీటింగ్ ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు. ఇప్పుడు తెలుగు సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలోనే ఉంది కదా. పుష్ప సినిమా ఆల్ ఇండియా రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసింది. అన్ని భాషల్లోనూ వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాం అంటే తెలుగు సినిమాకి ఇంటర్నేషనల్ స్థాయి ఉన్నట్టే. ఇప్పుడు కొత్తగా వీళ్ళు చేసేది ఏంటి? నా చిన్నప్పుడే శశి కపూర్ షేక్స్పియర్ మూవీస్ హైదరాబాద్లోనే తీశారు, ఇంటర్నేషనల్ స్థాయిలో అంటూ సెటైర్లు వేశాడు తమ్మారెడ్డి.